హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. జూన్ 6వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ పరీక్షలు ఈ నెల 30వ తేదీ వరకు జరగబోతున్నాయి. నిన్న జరిగినటువంటి పరీక్షలో మొత్తం 94% మంది హాజరవడం జరిగింది. మెగా డిఎస్సి పరీక్షకు 94.03% హాజరు. మెగా డిఎస్సి పరీక్షల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం 94.03% మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 30,668 మంది దరఖాస్తు చేసుకోగా 28,838 మంది హాజరయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 101 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్ర పరీక్షకు 18,293 మంది అభ్యర్థులకు 17,451 మంది అనగా 95.40% మంది హాజరు కాగా, మధ్యాహ్నం 68 కేంద్రాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం నాన్ లాంగ్వేజ్ తో పాటు కన్నడ, ఒడియా, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్షకు 12,375 మంది అభ్యర్థులకు 11,387 అనగా 92% మంది హాజరయ్యారని వెల్లడించారు. ఉదయం తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 96.45% హాజరు నమోదు కాగా, మధ్యాహ్నం అనంతపురం జిల్లాలో 97.96% అత్యధికంగా హాజరు నమోదైందని కృష్ణారెడ్డి తెలిపారు. మెగా డిఎస్సిలో మొత్తానికి 94, 95, 97 ఇలా 95కు పైగా పరీక్షకు హాజరవుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం అనే పథకాన్ని త్వరలోనే అమలు చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు అనేది ప్రభుత్వం చేస్తోంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తల్లికి వందనంపై కొనసాగుతున్న కసరత్తు. తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న పిల్లల వివరాల డేటాను గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ వద్దనున్న డేటాతో అనుసంధానం చేసి పరిశీలన చేయిస్తోంది. గతంలో గ్రామ మరియు వార్డు సచివాలయ శాఖ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ మేరకు గ్రామ మరియు వార్డు సచివాలయ విభాగం, విద్యా, ఆర్థిక శాఖల అధికారులు సోమ, మంగళవారాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. సచివాలయ శాఖ ఖరారు చేసే తుది జాబితా ఆధారంగా తల్లికి వందనం లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది కాబట్టి త్వరలోనే తల్లికి వందనంకు సంబంధించినటువంటి నగదు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పేరు మీద తల్లుల ఖాతాలో జమ కాబోతోంది. ఇక మరోపక్క గిరిజన గురుకులలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ జాతీయ ఎస్టీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏపీ ప్రభుత్వాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశం. మెగా డిఎస్సి నుంచి 1,143 పోస్టులు మినహాయించండి. కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించండి. ఆంధ్రప్రదేశ్లోని గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ టీచర్ల సమస్య పరిష్కరించాలని కూటమి ప్రభుత్వానికి జాతీయ ఎస్టీ కమిషన్ ఆదేశించింది. ఈ విషయమై విచారణ చేపట్టిన కమిషన్ సభ్యుడు హుషేన్ నాయక్ సోమవారం ఏపీ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ తీర్పు ఇచ్చారు. రాష్ట్రంలోని 190 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఏపీ TWREIS లో 1659 మంది ఉపాధ్యాయులు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిని కాంట్రాక్ట్ విధానంలోకి మార్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, గుమ్మడి సంధ్యారాణి ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం డిఎస్సి ద్వారా గిరిజన గురుకులాల అవుట్ సోర్సింగ్ పోస్టులకు ఎసరు పెడుతూ ఆ పోస్టులను డిఎస్సి నోటిఫికేషన్ లో చూపించడంతో వారంతా ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆందోళన చెందిన అవుట్ సోర్సింగ్ టీచర్లు తమను డిఎస్సి నుంచి మినహాయించాలని, కాంట్రాక్ట్ విధానంలోకి మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, గుమ్మడి సంధ్యారాణితో పాటు అధికారులను అనేక పర్యాయాలు కలిసి వినతి పత్రాలు అందించారు. ఫలితం లేకపోవడంతో ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 46 రోజుల పాటు నిరవధిక సమ్మె చేపట్టారు.
అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో జాతీయ ఎస్టీ కమిషన్ ను ఆశ్రయించారు. దీనిపై కమిషన్ విచారణ చేపట్టి 3 వాయిదాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరు విచారణకు హాజరు కాకపోవడంతో కమిషన్ సోమవారం తీర్పునిచ్చింది. గిరిజన అవుట్సోర్సింగ్ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలంటూ కూటమి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇతర శాఖల్లో లేని విధంగా గిరిజన అవుట్సోర్సింగ్ పోస్టులను డిఎస్సిలో చూపించడం సరికాదని కమిషన్ అభిప్రాయపడింది. వారిని డిఎస్సి నుంచి మినహాయించి కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్పు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆదేశిస్తూ జాతీయ ఎస్టీ కమిషన్ తీర్పు చెప్పింది. మరి జాతీయ ఎస్టీ కమిషన్ ఇచ్చినటువంటి ఈ తీర్పు ఆధారంగా మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది అనేదైతే ఇక్కడ ఉత్కంఠంగా మారింది. మొత్తానికి మరి మెగా డిఎస్సిలో ఇప్పటికే 16,000కు పైగా ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఇక్కడ తీర్పు చూస్తే 1,143 పోస్టులను మెగా డిఎస్సి నుంచి మినహాయించండి అంటూ తీర్పు రావడం జరిగింది. మరి దీని మీద ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేదైతే మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక IIITలో ప్రవేశాలకు 50,541 దరఖాస్తులు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం RGUKT పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం IIITల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం 50,541 మంది దరఖాస్తులు చేసుకున్నారు. చివరి రోజైన మంగళవారం వరకు ఈ దరఖాస్తులు వచ్చాయని వర్సిటీ రిజిస్టర్ RGUKT ప్రవేశాల విభాగం కన్వీనర్ ఆచార్య సండ్రు అమరేంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే ప్రథమమని అన్నారు. త్వరలోనే ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రకటిస్తామని అన్నారు. ప్రవేశాల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక ఏపీ సెట్ కి సంబంధించి 10+2 మార్కులు వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తే ర్యాంకులు కేటాయింపు జరుగుతుంది అంటూ కన్వీనర్ వివి సుబ్బారావు తెలియజేశారు. ఏపీ సెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 10+2 మార్కులు అందుబాటులో లేని కారణంగా సుమారు 15,000 మందికి ర్యాంకులు కేటాయింపు జరగలేదని సెట్ కన్వీనర్ వివి సుబ్బారావు మంగళవారం తెలిపారు. 2025 మార్చిలో ఇంటర్ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ బోర్డులకు చెందిన రెగ్యులర్ విద్యార్థుల మార్కులను వారు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదని, ఆయా బోర్డుల నుంచి నేరుగా తీసుకుంటామని అన్నారు. వారికి ర్యాంకుల కేటాయింపు జరగకపోతే సెట్ దరఖాస్తులో తమ ఇంటర్ హాల్ టికెట్ నంబర్లు సరిచూసుకోవాలని అన్నారు. ఫోన్ లేదా మెయిల్ ఐడి ద్వారా హెల్ప్ లైన్ సెంటర్ ను సంప్రదించవచ్చని సూచించారు. ICSE, CBSE, APOSS, NIOS, డిప్లొమా ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు మాత్రమే తమ మార్కులను వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని సూచించడం జరిగింది. ఎలాంటి సందేహాలున్నా ఇక్కడ చూపినటువంటి నంబర్లకు ఫోన్ చేయాలి లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని సంప్రదించాలని సూచించడం జరిగింది. ఇక నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్స్. జవహర్ నవోదయ విద్యాలయ సమితి 2026-27 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. CBSE సిలబస్ లో బోధన ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా బోధించడంతో పాటు వసతి, భోజనం, పుస్తకాలు, యూనిఫామ్ కూడా అందిస్తారు. మరి దరఖాస్తుకు చివరి తేదీ జూలై 29, 2025. పరీక్షా తేదీ డిసెంబర్ 13, 2025. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో. మరి దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://navodaya.gov.in అనే వెబ్సైట్ లో మీరు సందర్శించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో SGTల కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొని ఉంది. ఫిర్యాదులు పరిష్కరించి ప్రారంభించాలని డిమాండ్, విద్యాశాఖ అధికారులతో సంఘాల నేతల వాగ్వివాదం, సర్ది చొప్పిన DEO, ప్రిఫరెన్షియల్ కౌన్సిలింగ్ ఆరంభం. రాత్రి 10:30 గంటల తర్వాత మొదలైన ప్రక్రియ. ఎప్పుడు మొదలవుతుందో తెలియక గురువుల బడలిక. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి SGTల కౌన్సిలింగ్ మొదటి రోజే గందరగోళంగా తయారైంది. మరి SGTల కౌన్సిలింగ్ మాన్యువల్ విధానంలో జరుగుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.